అది మొదటి. మాది కోపం ఎలాంటిదంటే తాస్పాం లాగా కోపం ఉంటుంది, కానీ కరువు. అదేవిధంగా మా క్రాంతి మన తెలుగు ఆడబిడ్డ, మన తెలుగు అమ్మాయి. ఆమెకు కూడా కోపం వస్తుందని నేను విన్నా. ఇక్కడ నేను జగిత్యాల కలెక్టర్లో ఉన్నప్పుడు కమిషనర్ ఉండాను. అప్పుడప్పుడు కొంచెం నాకు అక్కడ గాలి వస్తుంది కదా, వాసన వస్తుంది. ఆ కోపం కూడా పాల పొంగు లాగానే ఉంటుంది. కాబట్టి ఇంకేం భయం లేదు. పాల పొంగు లాంటి భయం ఉంటుంది అంతే తప్ప ఇంకా కోపం ఈ కోపం కంటే ఆ కోపం చాలా తక్కువ. కానీ మరి మనందరికీ అంటే నీకు కానీ నాకు కానీ మాకు ఎలా ఉంటుందంటే, నా పక్కన రూపేష్ ఉన్నారు, క్రాంతి గారు ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్ మన తెలుగు బిడ్డలు. డైరెక్ట్ ఐఏఎస్ అనగానే కొంచెం ఇన్సైడ్ భయం ఉంటుంది. డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ అనగానే కొంచెం ఒక రకంగా చాలా విజ్ఞానవంతులు, తెలియవంతులు, వీళ్ళకు ఏం చేసేస్తారో, రేపు ఇంకా పెద్ద పెద్దగా అవుతారు, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా అని. నెక్స్ట్ స్టేజ్ పీడీసీ, నేను కానీ చంద్రశేఖర్ కానీ అలా ఉంటాం. నెక్స్ట్ స్టేజ్ మళ్ళా ప్రమోటీస్. అంటే మీ ఆలోచన కూడా మన ఆలోచన కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కొంచెం నాకు తాస్పాం లాంటి కోపం ఉండవలసిందే, అక్కడ పాల లాంటి కోపం ఉండవలసిందే. కాబట్టి ఆ స్టేజెస్ అలా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా అప్పుడప్పుడు కోప్పడ్డా, జగదీష్ అన్నట్టు, మనోళ్ళు అన్నట్టు కోప్పడ్డా కానీ మిమ్మల్ని ముందు వరుసలో ఉండటమే. ఇప్పుడే క్రాంతి గారు చెప్పినట్టుగా మిమ్మల్ని ముందు వరుసలో ఉంచడానికే కోపడ్డాను, కానీ వేరే ఉద్దేశం కాదు. ఒక్కొక్కసారి మన ఆఫీసర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ జరుగుతాయి, టెలికాన్ఫరెన్సెస్ జరుగుతాయి. జరిగినప్పుడు జిల్లా స్టేట్ నుంచి జరుగుతాయి. అప్పుడు మరి శరత్ సార్ గురించి చెప్పాలంటే, సార్ ఇస్ వెరీ ఎఫిషియంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్. సార్ ఏ జిల్లాలో పనిచేసినా కూడా ఆ జిల్లా ఇప్పుడు కూడా మొదటి స్థానంలో రాష్ట్రంలో నిలిచేది. జగిత్యాల అయినా, కామారెడ్డి అయినా, సంగారెడ్డి అయినా ప్రభుత్వ పథకాల అమలులో సార్ ఎప్పుడు కూడా అధికారులందరితో కూడా మంచిగా పని తీసుకొని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపారు. సార్ నేనైతే సార్తో ఎప్పుడు పనిచేయలేదు, కానీ సార్తో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్స్ తో మాట్లాడితే అందరూ కూడా సార్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ ఎఫిషియంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్ అని చెప్పడం జరిగింది. మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు సార్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా మెరుగుపరచడంలో డెఫినెట్ గా అన్ని కూడా ఇప్పుడు ఎంతో ఇంప్రూవ్మెంట్ చెందుతాయని కూడా నేను అనుకుంటున్నాను. The department is very lucky to have to be headed by sir and to get the services of sir, and so I wish all the best to sir and that ఇంకా ముందు కూడా ఇంకా మంచి స్థానాలు మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. అండ్ జిల్లా అధికారులందరికీ కూడా మీరు చెప్పిన విధంగా ఏ విధంగా అయితే ముందు మీరు సార్ లీడర్షిప్ లో పనిచేశారో అందరూ కూడా అదే విధంగా బాగా పనిచేసి సంగారెడ్డి జిల్లాని ముందు స్థానంలో నిలబెట్టాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.